ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన అందరి జీవితాల్లో చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. చాలామంది మూఢనమ్మకాలతో ఉంటారు. చాలామంది ఇక చెప్పాలంటే కనుక చేతబడులని ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని చాలా భయాందోళనతో గురి అవుతూ ఉంటారు. చాలాసార్లు బైబిల్లో కూడా దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు, మనము ఇలాంటి మూఢనమ్మకాల్లో మరీ ముఖ్యంగా ఈ చేతబడులని ఈ భయాందోళనతో ఉండబాకండి అంటూ దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటూ చాలాసార్లు బైబిల్లో చెప్పబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు చేతబడులు ఎలా జరుగుతుంటాయి, ఈ మాంత్రిక శక్తులను ఎలా ఉపయోగిస్తుంటారు అనేటటువంటిది ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుంటూ దేవుడు పంపిన మన రక్షకుడు వీటన్నిటి నుంచి మనల్ని ఎలా రక్షిస్తాడు అనేటటువంటి గొప్ప సందేశాన్ని మనము ఈరోజు కొద్ది క్షణాలు దివ్యవాక్కు దేవుడి యొక్క వాక్యం చేత బలపడుతూ ఇలాంటి విషయాల్లో దేవుడి యందు విశ్వాసం పెంచుకునేటట్లు చేయమని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుంటూ 4 మాటలు వినబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనందరికీ తెలిసినట్లుగా 16, 17, 18 శతాబ్దాల్లో ఓడల ప్రయాణంతో యూరోప్ దేశాల వాళ్ళు చాలా దేశాలు ఆక్రమించుకున్నారు. అలాగనే ఆఫ్రికా దేశాలకు వెళ్ళారు. ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా బానిసల్లాగా నల్లజాతి వాళ్ళని ఏ విధంగా ఇతర దేశాలకు ఎలా తీసుకువెళ్ళారు అనేటటువంటి అన్నీ కూడా ఈ వ్యాపారాల గురించి మనకు తెలుసు. వారితో పాటు ఈ బానిసలు అనేటటువంటి వాళ్ళతో పాటు ఈ ఆఫ్రికన్స్ కూడా కొన్ని విషయాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు చేతబడులు అనేటటువంటి వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళు మకుంబా అని అంటూ ఉంటారు. ఈ బానిసలుగా తీసుకొచ్చి వాళ్ళని బ్రెజిలియన్ దేశానికి పోర్చుగల్ దేశస్తులు తీసుకువెళ్ళారు. పోర్చుగల్ దేశస్తులు ఆ బ్రెజిల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ నల్లవాళ్ళు చాలామంది ఆఫ్రికా దేశం నుంచి వచ్చారు. వాళ్ళల్లో ఈ మకుంబా అనేటటువంటి చేతబడుల యొక్క ఆ విషయాలు బాగా వాళ్ళ మధ్య ఉండేటటువంటివి. చిన్న వీళ్ళందరూ కూడా బానిసలయ్యారు. యజమానుల దగ్గర పనిచేస్తున్నారు. ఇంకా తర్వాత కొంతకాలానికి ఏ విధంగా వాళ్ళు బానిసత్వంలోంచి బయటకు వచ్చి సొంతగా ఏ విధంగా జీవించడం మొదలుపెట్టారు, అలాంటి ఎదుగుదల అంతా కూడా మనకు తెలిసిన విషయాలు. అదే మనం బతికుండగా 1978, 85 సంవత్సరాల ఆ ప్రాంతంలో బ్రెజిల్ దేశంలో పోర్చుగల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా భూములను ఆక్రమించుకున్నారు. వాళ్ళ పక్కనే చిన్న భూములు ఉన్నటువంటి వాళ్ళు ఈ నల్లజాతి వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికన్స్ కూడా. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అనేటటువంటి విషయాల దగ్గరకు వచ్చేళ్ళకి ఒకరోజు ఈ బ్రెజిలియన్ ఆయన తోటలో నుంచి ఆయన భూమిలో నుంచి 1-2 పందులు తప్పించుకొని ఆ పక్క తోటకి వెళ్ళాయి. పక్క తోటకి వెళ్ళగానే ఆ పక్క తోటలో వాళ్ళు పాపం ఈ ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కూరగాయలు అవి ఇవన్నీ తినేసినవి. అది చూసిన తర్వాత ఆ నల్లజాతికి చెందినటువంటి ఆయన మకుంబా చేతబడి చేయటం కోసమై అక్కడే పక్కనే ఉన్నటువంటి బతికి ఉన్నటువంటి కోడిని తీసుకొని కోడి తలని విరిచి ఆ రక్తాన్ని వాళ్ళ గేట్ దగ్గర పోసి, ఇక నుంచి మీరెవరు బతకరు, మీరు చచ్చిపోతారు, నేను శపిస్తున్నాను అంటూ ఆ రక్తాన్ని ఆ గేట్ల దగ్గర పోసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ బ్రెజిలియన్ పెద్ద భూములకి అధికారిగా ఉన్నటువంటి ఈయన భయపడిపోయి ఆ గేట్లోంచి బయటికి రాకుండా వెనక ద్వారాల్లోంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి,
నేను ఇంకా ఆ భూమి దగ్గరికి వెళ్ళను, ఆ పొలాల దగ్గరికి వెళ్ళను, ఇట్లా చేతబడి చేశారు, మేము వెళ్తే గనక నేను, నా భార్య, పిల్లలు చచ్చిపోతారు, అందుకని అంటూ ఆయన వచ్చి ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉన్నాడు. చాలా చాలా భయాందోళనతో ఉన్నారు. ఉండగానే ఇక వాళ్ళ నాన్న నువ్వేం భయపడబాకు, రేపు ఆదివారం మనం చర్చికి వెళ్తున్నాము, చర్చికి వెళ్ళిన తర్వాత ఫాదర్కి చెప్తాము, ఫాదర్ వస్తాడు, తప్పకుండా మనల్ని దీవిస్తాడు, అటువంటి చేతబడి నుంచి విముక్తిని కలగజేస్తాడు అంటూ 4 మాటలు చెప్పి మరుసటి రోజు ఆదివారం రోజున అందరూ కలిసి చర్చికి వెళ్ళారు. చర్చిలో ఆదివారం పూజలు జరిగినాయి. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క మొర పెట్టుకునేటువంటి వాళ్ళ భయోందలన్నింటినీ కూడా చెప్పుకొని మేము ఎలా బతకాలి, ఇంకా ఇలాంటి చేతబడులు జరిగినవి అంటూ ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ చెప్పారు. ఆ ఫాదర్ అవన్నీ విన్న తర్వాత సర్లే జీబులు ఎక్కండి, నేను వస్తున్నాను, ఆశీర్వదిస్తాను అంటూ ఇక పెద్ద బాటిల్ తీర్థాలు తీసుకొని ప్రేయర్ బుక్ తీసుకొని వాళ్ళతో పాటు వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ గేటు ముందలే ఆ కోడి తల ఇంకా అక్కడే ఉంది, ఆ రక్తం చిందిందంతా కనపడతానే ఉంది అంతా కూడా, గేటు దగ్గర అంతా కూడా. ఇక ఈ ఫాదర్ గారు ధైర్యంగా జీబులోంచి దిగి బయటకు వస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ బాబోయ్ అక్కడ చేతబడి జరిగింది, ఏం జరిగిద్దో ఇప్పుడు ఏం జరిగిద్దో అన్నట్టుగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు అక్కడ. కొంతమంది భయాందోళనతో ఉన్నారు, ఇప్పుడు ఏదో జరగబోతుంది ఇక అని. ఇక ఈ ఫాదర్ గారు ధైర్యంగా దిగారు, వచ్చాడు, అక్కడ పడిపోయి ఉన్న కోడిని తీసుకొని చేతిలోకి తీసుకొని ఇసిరి అవతల పడేసేసాడు. ఆ కోడి తలకాయని కూడా తీసి ఇసిరి అవతల పడేసాడు. అక్కడ కుక్కలు ఆ కోడి పెట్టలను తీసుకెళ్ళిపోయినాయి. ఇక ఫాదర్ గారు ధైర్యంగా గేట్లు ఓపెన్ చేశాడు, ఇక తీర్థాలు చల్లాడు, ఇక పదండి లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళి అంత హౌస్ అంతా కూడా, గృహాన్ని అంతా దీవించాడు, ఆ పొలాన్ని కూడా దీవించాడు. ఈ దీవిస్తున్నప్పుడు ఆయన గమనించిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నవి అంటే కనుక, వీళ్ళు కథోలికులం అని చెప్పుకుంటున్నారు, కానీ ఒక్క సిలువ కానీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కానీ, దేవుడికి సంబంధించిన విషయాలు ఇంట్లో కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు. వీళ్ళు ఊరికి ఏదో పేరు చెప్పుకుంటున్నారు, మేము క్యాథలిక్స్ అని. వాస్తవానికి చెప్పాలంటే ఆ కథోలికత్వంలో వీళ్ళు లేరు సరిగ్గా. ఇక ఆ ఫాదర్ గారు వాటిని గమనించి ఇక మన జీవితాల్లో ధైర్యంగా, సాహసంగా దేవుడి యొక్క నిజమైనటువంటి విశ్వాసంలో ఎలా ఎదగాలి అనేటటువంటిది అక్కడ వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఏం జరగలేదు. ఫాదర్ గారు ఎంత ధైర్యంగా వెళ్ళాడు, ఎంత ధైర్యంగా కోడి పెట్టను తీసి ఇసిరి అవతల పడేసేసాడు, ఆ తలకాయను పడేసేసాడు అవతల. ఆ తర్వాత ఎంత చక్కగా ఆయన అంత తీర్థాలు చల్లుకుంటూ ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు చూడండి అనేటటువంటిది జనాల్లో పడిపోయింది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఇవి చేతబడుల గురించి మనం మాట్లాడుతుంటే ఒకటైతే, రెండోది చాలాసార్లు మనం ఎంత అనుకోకపోయినా జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల జూదాలకు కూడా అలవాటు పడుతూ ఉంటాం. కొంతమంది ప్యాకెట్లని, కొంతమంది చక్రాలు తిరుగుతూ ఉండగా నువ్వు డబ్బులు ఎక్కడ పెడతావో అక్కడ అది వచ్చి ఆగితే కనుక నీకు 2 అంతలు ఇస్తామని చెప్తారు. నువ్వు 1000 రూపాయలు పెడితే 2000 ఇస్తామంటారు. ఇక అక్కడికి వచ్చి ఆగకపోతే కనుక నీ డబ్బులన్నీ పోతూ ఉంటాయి. సో అలాంటి జూదాలు, రకరకాల జూదాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఫెయోదోర్ దొస్తోయెవ్స్కీ అనేటటువంటి ఆయన రష్యా దేశంలో జన్మించాడు. చాలా ప్రఖ్యాతిగాంచిన రచయిత. ఆయన ఎన్నెన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నెన్నో విషయాలు జర్నలిస్ట్గా ఉన్నాడు, రచయితగా. ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఒకవైపు బాగానే ఎదుగుతూ వస్తున్నాడు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అలాంటివి ఆయన ఒకరోజు అనుకోకుండా ఇలాంటి జూదాలు ఆడుకునే వాళ్ళ ఆ యొక్క పెద్ద బంగ్లాకి వెళ్ళి చూద్దాం ఒకసారి అంటూ ఆ చక్రం తిప్పే దగ్గరికి వెళ్ళాడు. ఆడ దాదాపుగా 1000 రూపాయలు మన భాషలో మాట్లాడుకుంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఇక ఏమైందో కానీ అది వచ్చి ఆ చక్రం తిప్పిన తర్వాత అది వచ్చి అక్కడ ఆగింది. ఆగంగానే ఈయన 1000 రూపాయలు పెడితే 2000 వచ్చినాయి. రాగానే అమ్మ బాబోయ్, డబ్బు ఇంత ఈజీగా మనం గెలవచ్చా అని ఇంకా దాంట్లో పడిపోయి ఇక చిన్నగా
రెండోసారి 2,000 పెట్టాడు. అనుకోకుండా మళ్ళీ 4,000 వచ్చినాయి ఆయనకి. ఇక ఆ తర్వాత అట్లా ఆడుతూ ఉండగా వస్తున్నాయి డబ్బులు. ఒక పాయింట్కి వచ్చేళ్ళకి చిన్న చిన్నగా డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. ఇక ఆ రోజు మొత్తానికైతే ఒక 2,000 సంపాదించుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనకి ఎందుకో కానీ ఇక అలవాటు పడిపోయాడు. ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఆ బంగ్లాకి వెళ్ళటం, జూదాలు ఆడుకునేటప్పుడు ఆ బంగ్లానికి వెళ్ళటం, ఆ బంగ్లాలో ఈ ఆటలు ఆడటం, ఇక చిన్నగా డబ్బులన్నీ పోగొట్టుకోవటం. ఒక పాయింట్కి వచ్చారు. ఒక రోజు ఆయన డబ్బులు మొత్తం పోయినాయి. పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. వాటిని కూడా పెట్టాడు, వెచ్చించాడు. ఆ తర్వాత ఆయనకున్న కోటు అక్కడ పెట్టాడు. ఇవన్నీ చేసి మొత్తానికి అన్నీ పోగొట్టుకొని ఇక ఆ రోజు ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళగానే భార్య, ఏమైంది, నువ్వు ఎట్లున్నావు, ఎక్కడ నీ బట్టలన్నీ కూడా అంటే కూడా ఆయన ఆవు అన్నాడు. ఎందుకో కానీ ఒకవైపు అన్నీ పోగొట్టుకున్నాడు, మరొక వైపు మళ్ళీ వెళ్ళాలని తపన. ఎందుకంటే తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు గెలుస్తాను, రేపు కాకపోతే ఎల్లుండి గెలుస్తాను, నేను పెద్ద ధనవంతుని అయిపోతాను అనేటటువంటి ఆలోచనలో పడిపోయాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ ఫెదరో దోస్తోయెవ్స్కీ ఆయన 1821లో జన్మించాడు. 1881 సంవత్సరం మరణించాడు. రష్యా దేశంలో మాస్కో పెద్ద నగరంలో. ఆయన చిన్నగా ఇలాంటి జూదానికి అలవాటు పడిపోయి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలాసార్లు చాలా పోగొట్టుకున్నాడు. వాళ్ళ భార్యకి విసుకొచ్చి ఒకరోజు, నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి, ఇంకా నేను ఉండను నీతోటి అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది కూడా. ఇక ఆ తర్వాత కూడా ఆయన ఒక రచయితగా ఉంటూ చాలా డబ్బులు వస్తున్నాయి, మరొక వైపు ఇలాగ వెళ్తున్నాడు, పోగొట్టుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఇలాగనే వెళ్ళి ఆటలకు వెళ్ళి దాదాపు మొత్తం పోగొట్టుకొని ఇక ఏమి మిగలలేదు ఆయన దగ్గర. ఇక అప్పులోళ్ళు వచ్చి ఎంటబడేటటువంటి రోజులు వచ్చినవి. అలాంటి రోజులు వచ్చినప్పుడు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆయనకి అప్పుడు జ్ఞానోదయం అయినట్టుగా జరిగింది. ఈరోజు నేను తప్పకుండా చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళి గురువు దగ్గర మంచి పాప సంగీతం చేయాలి, గురువు దగ్గర మంచి పాప సంగీతం చేయాలి. ఈ యొక్క దురలవాటు నుంచి నేను బయటపడాలి, ఈ దురలవాటు నుంచి నేను బయటపడాలి అని ఆయన చర్చికి పోవడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన సహోదరులారా, ఈ దివ్యవాణి కార్యక్రమానికి 2 నిమిషాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ చేతబడులని, ఈ జూదాల ఆటలని, ఇవన్నీ అవన్నీ ఏ విధంగా మన జీవితంలో దెబ్బలు తింటామనేటట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఫెదరో దోస్తోయెవ్స్కీ గురించి 4 మాటలు చెప్పుకుంటూ ఆయన ఏ విధంగా ఈ జూదానికి బాగా అడిక్ట్ అయిపోయి ఆయన జీవితంలో అన్నీ పోగొట్టుకొని చివరికి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. నేను ఈరోజు గురువు దగ్గరికి వెళ్ళి, చర్చికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి మంచి పాప సంగీతం చేస్తాను అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈయన చర్చికి వెళ్ళాడు. దేవుడి దయ వలన ఫాదర్ గారు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉండగానే ఈయన వెళ్ళి తన యొక్క సమస్య మొత్తం చెప్పుకున్నాడు. నేను యాక్చువల్గా ఇలాంటి రచయితని, ఇన్ని పుస్తకాలు రాశాను, అలాగే న్యూస్ పేపర్స్కి వీటికి రచయితగా ఉన్నటువంటి ఆయన, నాలో ఉన్నటువంటి దురలవాటు ఏదైనా ఉన్నదంటే కనుక ఈ జూదం ఆడి డబ్బులు పోగొట్టుకోవటం అనేటటువంటిది, ఎలా బయటపడాలో నాకు తెలియక చాలా ఆందోళనగా ఉన్నాను అంటూ తన యొక్క బాధనంతా చెప్పుకున్నాడు. ఆ ఫాదర్ గారు అన్నీ విన్న తర్వాత మీ పాపాలను క్షమిస్తున్నా అని చెప్పి ఆశీర్వదించి తీర్థాలు చల్లి ఆయన్ని ఇక జాగ్రత్తగా ఉండు, దేవుడి యొక్క శక్తి నీతో ఉంటుంది అనేటట్టు చెప్పాడు. ఇక ఈయన ఆ తర్వాత ఇంటికి వెళ్ళి
ఆ శక్తితోటి బలంతో ఆయన ఏ విధంగా ఈ జోదం అనేటటువంటి దురలవాట్ల నుంచి బయటపడ్డాడు అనేటటువంటిది ఈయన ఒక రచయిత కాబట్టి చాలా చక్కగా రాస్తూ చిన్న చిన్నగా ఆయన అందరి మనసులో పడింది ఏంటంటే కనుక హీ ఈజ్ ఎ రియల్ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ హ్యూమన్ మైండ్ అనేటటువంటి మానవుల యొక్క మనసును అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అనేటటువంటిది ఈయన పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు అంటే ఇలాంటి జూదంలోంచి ఎలా బయటపడ్డాడు, దేవుడి యొక్క శక్తి ఆయన ఎలాగ నడిపిస్తుంది అనేటటువంటి తెలుసుకున్న తర్వాత నుంచి ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. యావే దేవుడు మీ కొసకు దేశమున మీరు వసించినప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపవలదు. యావే దేవుడు మీ కొసకు దేశమున మీరు వసించినప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆ ఆచారములను అనుకరింపకుడు. 10వ వచనం చదువుతున్నాం. మీ కుమారులనైనా కుమార్తెలనైనా అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు. మీరు శకునములు చెప్పించుకొనరాదు. జ్యోతిష్కులను సంప్రదింపకుడు. చేతబడులు చేయింపకుడు. ఈరోజు బైబిల్లో ఎంత చక్కగా మోషే ప్రవక్త ద్వారా కొన్ని గొప్ప వాక్యాలు చెప్పబడుతున్నాయి. మీ కుమారులనైనను కుమార్తెలనైనను అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు. మీరు శకునములను చెప్పించుకొనరాదు. జ్యోతిష్కులను సంప్రదింపకుడు. చేతబడులు చేయింపకుడు. మంత్రతంత్రములు ఉపయోగించుకొనకుడు. మృతులను సంప్రదించి భూతములను ఆవాహనం చేయింపకుడు. ఈరోజు మీరెళ్ళి రాజ్యంలో, ఆ వెళ్ళే రాజ్యంలో మీరు ఎలాంటి జీవితం జీవించాలంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా చేయబాకండి అంటూ ప్రభు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. మంత్రతంత్రములు ఉపయోగించుకొనకుడు. మృతులను సంప్రదించి భూతములను ఆవాహనం చేయింపకుడు. 12వ వచనం చదువుతున్నాం. ఇట్టి కార్యములు చేయువాన్ని యావే ప్రభువు ఏవగించుకొనను. ఇట్టి హేయమైన పనులు చేయువారు కనుకనే ప్రభు అన్యజాతులను మీ చెంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఇలాంటి హేయమైనటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ పంపించేసి మిమ్మల్ని అక్కడ తీసుకొస్తున్నాడు అంటున్నాడు. 13వ వచనం చదువుతున్నాం. మీ మట్టుకు మీరు ఆయన్ను పూర్ణంగా విశ్వసింపుడు. 14వ వచనంలో మీరు స్వాధీనం చేసుకొనబోవు దేశమునందలి ప్రజలు శకునములు చెప్పువారిని జ్యోతిష్కులను సంప్రదించుదురు. కానీ మీరు అట్టి పనులు చేయుటకు ప్రభువు అంగీకరింపడు అని తెలుసుకోండి అంటూ ఎంత చక్కగా ఈ చేతబడుల గురించి, జూదాల గురించి, వీటి గురించి, వాటి గురించి ప్రభు ఈ మంత్రశక్తుల గురించి ఎలా చెప్తున్నాడో చూడండి అంటున్నాడు. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తను ఒకరిని మీ చెంతకు పంపును. మీరు ఆయన మాట వినుడు. మోషే ప్రవక్త, నేను పెద్దవాడిని అవుతున్నాను, ఈరోజు రేపు చనిపోవచ్చు, కానీ దేవుడు నాలాంటి వారిని ప్రవక్తగా లేపి పంపిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి అంటున్నాడు. ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్త ఒకరిని మీ చెంతకు పంపును. మీరు ఆయన మాట వినుడు. 16వ వచనం చదువుతున్నాం. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే కదా. మేము మరలా యావే పలుకులు విన్నచో, మరలా అతని అగ్నిమయ రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని చెప్పితురు కదా. 17వ వచనం చదువుతున్నాం. అప్పుడు దేవుడైన ప్రభువు నాతో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది. నీ వంటి ప్రవక్తను ఒకరిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పమైన సంగతులన్నీ అతడు వారితో చెప్పును అంటూ దేవాది దేవుడు మోషే లాంటి ప్రవక్తల్ని తర్వాత కూడా పంపిస్తాడు అనేటటువంటి గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా మన జీవితాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ఈ మంత్రశక్తులని, చేతబడులని, ఇట్లాంటి వాటికి భయపడబాకండి అనేటటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు ఈరోజు మనందరం కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మార్కు శుభవార్త 1వ అధ్యాయము
21వ వచనంలో చదువుతున్నాం. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధనకు అచట ఉన్నవారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించను అంటూ ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పగా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని చెప్తున్నాడు. 23వ వచనంలో, అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నాశనం చేయుటకు వచ్చితివా? నీవెవరివో మేము ఎరుగుదము, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు గద్దింపగా అది వాణ్ణి విలవేలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, కథోలికులమైనటువంటి మనము ఎలాంటి జీవితం జీవించాలనేటటువంటి దగ్గర ఆ విశ్వాసం అంటే ఏంటి, ఆ నమ్మిక అంటే ఏంటి, మనం గనక నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన జీవిత విధానంలో ఎదగటం నేర్చుకుంటే ఇలాంటి చేతబడులకి మనం భయపడం, ఇలాంటి జోదాలకి తలొగ్గము, మనమందరం కూడా ఇలాంటి పవిత్రమైన జీవితంలో జీవిస్తామనేటువంటి సందేశాన్ని తెలుసుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈ చేతబడులు అనగానే ఇలాంటివి మన దేశంలో కూడా చూస్తుంటాం. నిమ్మకాయలని, పసుపు అని, కుంకాలని, వైవని, ఇవని అక్కడిక్కడ వేసి మేము చేతబడి చేసాం, ఇట్లా అని అట్లా అని భయపెడతా ఉంటారు. మనము నిజమైనటువంటి కథోలిక విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే గనక ఇలాంటి వాటికి మనం ఎప్పుడు కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని పవిత్రాత్మ చేత నింపి మనల్ని పవిత్రమైన శక్తితో నడుపుతున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోండి అంటూ ఇలాంటి మూఢనమ్మకాల్లోనికి దిగబాకండి అంటూ ప్రభు ఎంత గొప్పగా మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకని చాలాసార్లు తత్వశాస్త్రవేత్తలు అంటుంటారు, హీ కేమ్ టు ఫ్రీ us ఫ్రమ్ ఫియర్. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వచ్చి మన భయాందోళన నుంచి విడుదల కావిస్తున్నాడు అంటున్నాడు. భయ ఆందోళన నుండి మనల్ని విడుదల కావిస్తున్నాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభు శిలువపై ఉండి మన పాపాలన్నీ కూడా తన రక్తము చేత కడిగి వేస్తున్నాడు అంటున్నాడు. మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడుతున్నవి అంటున్నాడు. మూడోది, ఆయన ఉత్థానమైన తర్వాత మరణము నుండి మన విడుదల కావిస్తున్నాడు అంటున్నాడు. మరణాన్ని నుండి కూడా మనల్ని విడుదల కావిస్తున్నాడు అంటున్నాడు. నాలుగవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంటెకోస్తు పండగ రోజున పవిత్రాత్మను మనందరిపైన కుమ్మరించి ఆ శక్తి చేత మనము శుద్ధులమై అశుద్ధమైనటువంటి అపవిత్రాత్మతో కూడుకున్న వారిని కూడా ఎలా ఎదిరించవచ్చు, వాళ్ళని కూడా ఎలా రక్షించవచ్చు అనేటటువంటి సత్యాన్ని కూడా దేవాది దేవుడు ఎంత గొప్పగా మనందరూ కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ చేతబడుల గురించి, ఈ జూదాల గురించి మనము బైబిల్ని కనుక చక్కగా అవగాహన చేసుకొని ఉంటే దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పగా మనం నడిపిస్తుందో చూడండి అనేటటువంటి సత్యం వైపు దేవాది దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు ఆ ఫెదర్ దొస్తోయెవ్స్కీ ఏ విధంగా తన జీవితంలో జూదం నుంచి ఎలా బయటపడ్డాడనేది మనం చూస్తున్నాం. ఆ బ్రెజిలియన్ దేశస్తులు ఎంత భయాందోళనతో ఉన్నారో, ఆ చేతబడి చేశారని చెప్పి అది చెప్పి పారిపోయి ఏ విధంగా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న నిజమైన విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి ఫాదర్ దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చెప్పుకొని ఏ విధంగా గొప్పగా మన జీవితాలు ఉంటాయనేటువంటి సత్యం వైపు నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినది, దేవుడు మాత్రం ప్రతి యుగంలో కూడా ఎంతోమంది ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా మన కథోలిక చర్చిలో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం, గురువులుగా ఎంతమంది మన మధ్యలో ఉంటున్నారు. అభిషిక్తులైనటువంటి ఆ గురువుల ద్వారా ఎలాగ విడుదల పొందుకుంటాం అనేటటువంటిది ఈరోజు మనం చూస్తున్నటువంటి ఉదాహరణలు ఎంత గొప్ప సత్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము అన్ని విషయాలు మర్చిపోయినా కానీ యావే మీ కొసగు దేశమున మీరు వసించినప్పుడు అచ్చటి జాతులు జుగుప్సాకరమైన ఆచారంలో అనుకరింపవలదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ నిజమైనటువంటి దేవుడి యొక్క సత్యబోధను ఆలకించి ఆ సత్యం నడుస్తూ ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దూరం పెట్టగలిగేటటువంటి ఆ గొప్ప వెలుగుగా మీరు ఉండండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, మనమందరం కూడా ఇలాంటి శకునలను చెప్పించుకోవటం,
మనం అందరం కూడా రకరకాల జ్యోతిష్కాలకు వెళ్ళటం, చేతబడులకు వెళ్ళటం అనేటటువంటి అలాంటివన్నీ పక్కన పెట్టి నిజమైనటువంటి దేవుళ్ళలోనికి వచ్చి, నిజమైన సత్యంలోనికి వచ్చి, ఆ నిజమైనటువంటి దివ్య వెలుగులో మనం ఎదుగుతూ ఉండగా ఎంతోమంది మారు మనసు పొందుకొని నిజమైన దేవుడి యొక్క శక్తి మహిమను ఎలా పొందుకుంటారనేటువంటిది మనం చూస్తూ ఉండగా అలాంటి గొప్ప జీవితం మనకి, మన కుటుంబానికి, మనమందరం ఒక వెలుగుగా ఉండి ఇంకెన్నో కుటుంబాలు రక్షించడంలో ఆ దేవాదేవులను అందరినీ రక్షించి కాపాడమని ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.